Hi everyone, I'm Kalyani, working as a lecturer in Sir CRR College for Women. In the last session, I had discussed about the major cultivable Indian carps, Chinese carps, and air breathing fishes. So, in those topics, I had given an explanation about their structure, food and feeding habits, and breeding habits. Now, in this session, I am going to discuss about the 1.3 in Unit 1 different freshwater aquaculture systems. So, in these different freshwater aquaculture systems, it includes the monoculture, polyculture, integrated culture, cage culture, pen culture, and monosex culture. So, today in this session, I am going to give an explanation about the monoculture, polyculture, cage culture, and pen culture. Introduction. Aquaculture practices are classified in several ways, depending upon the different aspects and situations involved in the culture practice. సో ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ చూసినట్లయితే అవి డిఫరెంట్ వేస్లో క్లాసిఫై అయినారు. దేని మీద డిపెండ్ చేసుకుని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్ అంటే ఇక్కడ యూజ్ చేసుకునే మోనోకల్చర్ కానీ పాలీకల్చర్ కానీ కేజ్ కల్చర్ కానీ పెన్ కల్చర్ కానీ సో ఇంటిగ్రేటెడ్ కల్చర్ ఆర్ మోనోసెక్స్ కల్చర్ సో ఇవన్నీ ఏంటి దిస్ ఆర్ ది కల్చర్ సిస్టమ్స్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎందుకు అరైజ్ అయినాయి, సో ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు వీటన్నిటిని అంటే సో ఒక్కొక్క వాటర్ బాడీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ సిస్టమ్ని కల్చర్ సిస్టమ్స్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ కల్చర్ సిస్టమ్స్ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సో బేస్డ్ ఆన్ దేర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్, సో అక్కడ ఉన్న వాటర్ హ్యాబిట్ బట్టి సో వాళ్ళు యూజ్ చేసుకునే కల్చర్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని చెప్తూ ఉన్నారు. Some major and important classifications are given below based on the different factors involved in aquaculture. On the basis of fish species. So, కల్చర్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకున్నాం. సో ఈ వేటి మీద బేస్ చేసుకుని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద డిపెండ్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్ సిచ్యువేషన్స్ మీద బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చర్ సిస్టమ్స్ అనేవి ప్రాక్టీస్లోకి వచ్చినాయి అంటున్నారు. సో దాంట్లో ఫిష్ స్పీషీస్ మీద బేస్ చేసుకుని అది 2 టైప్స్ అంట, మోనోకల్చర్ అండ్ పాలీకల్చర్. సో మోనోకల్చర్ అంటే సింగిల్ స్పీషీస్ని కల్చర్ చేసేదాన్ని మోనోకల్చర్ అంట. పాలీకల్చర్ అంటే మోర్ దాన్ వన్, ఒక స్పీషీస్ కంటే ఎక్కువ స్పీషీస్ని ఉంచి మనం పాండ్లో ఉంచి మనం కల్చర్ చేస్తున్నట్లయితే దాన్ని పాలీకల్చర్ అంటారు. అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఎన్క్లోజర్. సో ఎన్క్లోజర్ అంటే ఎటువంటి టైప్ ఆఫ్ సిస్టమ్ని యూజ్ చేసుకుని అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఎన్క్లోజర్ సిస్టమ్ని యూజ్ చేసుకుని మనం కల్చర్ చేస్తున్నాము అంటే దాంట్లో 2 టైప్స్ అంట, కేజ్ కల్చర్ అండ్ పెన్ కల్చర్. సో కేజెస్ని యూజ్ చేసుకుని ఇట్ ఈస్ అన్ ఎన్క్లోజర్, క్లోజ్డ్ వన్. సో దాన్ని యూజ్ చేసుకుని మనం కల్చర్ చేస్తూ ఉన్నాము. అండ్ పెన్స్ అంటే బ్యాంబూ స్టిక్స్ని రివర్స్లో కానీ లేదంటే పాండ్స్లో కానీ కన్స్ట్రక్ట్ చేసుకుని దానికి నెట్ని దాన్ని సరౌండ్ చేస్తూ చేసేదాన్ని పెన్ కల్చర్ అంటారు. సో కేజెస్ని యూజ్ చేసుకుంటున్నాం, పెన్స్ని యూజ్ చేసుకుని ఇక్కడ మనం కేజ్ కల్చర్ అండ్ పెన్ కల్చర్ అనేది ఎన్క్లోజర్ మీద డిపెండ్ అయ్యి 2 టైప్స్ అని చెప్తున్నారు. అండ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ కల్చర్, సో దీన్ని ప్యాడీ కమ్ ఫిష్ కల్చర్ అని కూడా పిలుచుకోవచ్చు. సో ఒకే టైంలో 2 కల్చర్ సిస్టమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం, దాన్ని ఇంటిగ్రేటెడ్ కల్చర్ సిస్టమ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ వన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫిష్ స్పీషీస్ మోనోకల్చర్. హియర్ మోనోకల్చర్, మోనో మీన్స్ సింగిల్ అని అర్థం. కల్చరింగ్ ఏ సింగిల్ ఫిష్ ఇన్ ఏ పాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ మోనోకల్చర్. సో ఒక పాండ్లో ఒక ఫిష్ని ఒక స్పీషీస్ని మాత్రమే కల్చర్ చేసాము అంటే దాన్ని మోనోకల్చర్ అంటారు. మోస్ట్ ఆఫ్ ది కామన్ కార్ప్స్ గివ్ ఫార్ బెటర్ రిజల్ట్స్ విత్ మోనోకల్చర్ ఇన్ పాండ్స్. సో మోస్ట్ ఆఫ్ ది కామన్ కార్ప్స్ ఎక్కువగా మనం ఈ యొక్క ఆక్వాకల్చర్ సిస్టంలో అంటే మెయిన్గా మోనోకల్చర్లో మనం ఎక్కువగా యూస్ చేసే స్పీషీస్ ఏంటంట కామన్ కార్ప్. ఎందుకంటే ఇట్ ఈస్ గివింగ్ ది బెటర్ రిజల్ట్ అని చెప్తూ ఉన్నారు. అండ్ ద కామన్ కార్ప్ ఈస్ ది డొమెస్టికేటెడ్ ఫిష్ ఆఫ్ లాంగెస్ట్ హిస్టరీ అండ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఇట్ వాస్ కల్చర్డ్ ఇన్ చైనా యాజ్ ఎర్లీ యాజ్ 2000 BC. సో మనకి తెలిసింది కామన్ కార్ప్ మీన్స్ సిప్రినస్ కార్పియం. సో మన హిస్టరీ చూసుకున్నప్పుడు చెప్పుకున్నాము చైనాలో ఆ యొక్క చైనా పొలిటీషియన్, సో ఆయన యొక్క బుక్లో ఆయన ఏం రిప్రజెంట్ చేశారు, ఏం డిటర్మైన్ చేశారు అంటే సో ఈ యొక్క కార్ప్ స్పీషీస్ గురించి సిప్రినస్ కార్పియో గురించి
ఆయన యొక్క బుక్లో ఆయన డిటర్మైన్ చేశారు. సో అదే యొక్క ఎవిడెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇది కామన్ కార్ప్ అనే దానికి లాంగెస్ట్ హిస్టరీ ఉంది. అది చైనాలో కల్చర్ చేసేవాళ్ళు 2000 BCలో అని చెప్తున్నారు. In order to fulfill the single species based needs of food, scientific experiments and sports etc. సో ఇంకా చూసుకున్నట్లయితే ఎందుకు మనం సింగిల్ స్పీషీస్ని కల్చర్ చేస్తాం? ఇన్ ఆర్డర్ టు ఫేస్ ది నీడ్స్. ఎటువంటి నీడ్స్ అంటే అవి ఫుడ్ అంటే మన ఫుడ్ పర్పస్ కోసం, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. సో ఫర్ డూయింగ్ ది సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ఒక స్పీషీస్లో ఏదైనా కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేసి సో ఏదైనా సరే డిరైవ్ చేయడానికి కానీ సో సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి కూడా ఈ యొక్క సింగిల్ స్పీషీస్ని యూజ్ చేస్తారు. స్పోర్ట్స్ అంటే గేమింగ్ పర్పస్ కూడా ఈ యొక్క సింగిల్ స్పీషీస్ని కల్చర్ చేస్తారు అని చెప్తున్నారు. సింగిల్ స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ ఆర్ కల్చర్డ్ ఇన్ ఏ ఫిష్ ఫార్మ్ ఆర్ పాండ్. సో సింగిల్ స్పీషీస్ని ఎక్కడ కల్చర్ చేస్తారు? ఒక ఫిష్ ఫామ్ని కానీ తీసుకుని లేదంటే పాండ్ని కానీ తీసుకుని కల్చర్ చేస్తారు అని చెప్తున్నారు. అట్ టైమ్స్ సింగిల్ స్పీషీస్ కల్చర్ ఈస్ ప్రమోటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హై డిమాండ్ ఇన్ మార్కెట్స్. సో ఈ యొక్క సింగిల్ స్పీషీస్ని ఎందుకు కల్చర్ చేస్తారు? ఈ యొక్క కల్చర్ అనేది ఎందుకు ప్రమోట్ అయ్యింది అంటే డ్యూ టు ఇట్స్ హై డిమాండ్ ఇన్ మార్కెట్స్. మార్కెట్లో యొక్క సింగిల్ స్పీషీస్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల వీటి యొక్క కల్చర్ అనేది స్టార్ట్ అయ్యింది. సో ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. Thus, monoculture refers to the culture and breeding of a single fish species in a farm. సో మోనోకల్చర్, అందుకనే మోనోకల్చర్ అంటే కల్చరింగ్ అండ్ బ్రీడింగ్ ఆఫ్ ఎ సింగిల్ స్పీషీస్. ఒక ఫామ్లో ఒక సింగిల్ స్పీషీస్ యొక్క కల్చర్ని అండ్ దానికి బ్రీడింగ్ని చేయడమే మోనోకల్చర్ అంటారు అని చెప్తున్నారు. బ్రీడింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ సింగిల్ స్పీషీస్ క్యాన్ బి ఈజీలీ అబ్జర్వ్డ్ అండ్ రికార్డెడ్ ఇన్ ఏ మోనోకల్చర్ సిస్టమ్. సో ఇలా సింగిల్ స్పీషీస్ని మనం కల్చర్ చేస్తున్నట్లయితే దాని యొక్క బ్రీడింగ్ ఏంటి, బ్రీడింగ్ హ్యాబిట్ ఏంటి, ఫీడింగ్ హ్యాబిట్ ఏంటి, అది ఎలా గ్రో అవుతుంది, సో ఇవన్నీ ఈజీగా మనం అబ్జర్వ్ చేసుకుని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈజీ మానిటరింగ్ అనేది జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అడిషనలీ ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ ఎనీ కాంపిటీషన్ ఫర్ ఫీడ్ అండ్ స్పేస్ అమాంగ్ ఫిషెస్. సో అన్ని సేమ్ స్పీషీస్ ఉంటాయి కాబట్టి ఎటువంటి కాంపిటీషన్ ఉండదు. ఫుడ్ పర్పస్ కోసం కానీ స్పేస్ పర్పస్ కోసం కానీ ఎటువంటి కాంపిటీషన్ అనేది ఉండదు. సో మనం పర్టికులర్ పాండ్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ని వేసి మనం మోనోకల్చర్ చేసినట్లయితే ఎక్కువ ఫుడ్కి కాంపిటీషన్ ఉండదు, స్పేస్కి కూడా కాంపిటీషన్ ఉండదు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ది కల్చర్ ఆఫ్ ట్రౌట్, తిలాపియా, catfish and carps are typical examples of monoculture. సో మోనోకల్చర్కి ఎక్కువగా యూజ్ చేసే స్పీషీస్ ఏంటి అంటే ట్రౌట్, తిలాపియా, క్యాట్ఫిష్, కార్ప్స్ ఎక్సెట్రా అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క 4 ఫిష్ స్పీషీస్ని ఎక్కువగా మోనోకల్చర్కి యూజ్ చేస్తూ ఉంటారు. And monoculture in intensive system is commonly practiced for high value marketable fish species. సో ఈ యొక్క మోనోకల్చర్ని ఎందుకు ఎక్కువగా ఇంటెన్సివ్ సిస్టంలో ప్రాక్టీస్ చేస్తారు అంటే ఫర్ మేకింగ్ ది హై వాల్యూ అండ్ మార్కెటబుల్ ఫిష్ స్పీషీస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ది ఓన్లీ మెథడ్ ఆఫ్ కల్చర్ యూజ్డ్ ఇన్ రీసర్క్యులేటింగ్ సిస్టమ్. సో ఈ యొక్క మోనోకల్చర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ఇన్ రీసర్క్యులేటింగ్ సిస్టమ్స్లోను, రన్నింగ్ వాటర్ సిస్టమ్స్లోను అండ్ కేజ్ కల్చర్ సిస్టమ్స్లోను ఈ యొక్క మోనోకల్చర్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే సో ఈ యొక్క మోనోకల్చర్ యొక్క యూజ్ ఏంటి అంటే తక్కువ ఫుడ్ సప్లై, సో న్యాచురల్ ఫుడ్ అనేది తక్కువగా ఉన్న చోట్ల ఈ యొక్క మోనోకల్చర్ సిస్టమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ మోనోకల్చర్? సో ఎటువంటి కేటగిరీస్లో మోనోకల్చర్ని ప్రాక్టీస్ చేయొచ్చు? ఫ్రెష్ వాటర్ కల్చర్, మెరైన్ వాటర్ కల్చర్ అండ్ బ్రాకిష్ వాటర్ కల్చర్. సో ఫ్రెష్ వాటర్స్లోను, మెరైన్ వాటర్స్లోను, బ్రాకిష్ వాటర్స్లోను ఈ యొక్క మోనోకల్చర్ని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మోనోకల్చర్ సిస్టమ్? ఈజీ టు ఫీడ్ ఫిషెస్. సో సింగిల్ స్పీషీస్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఈజీగా మనం ఫీడింగ్ జరిపించవచ్చు. ఎందుకంటే ఉండేవన్నీ ఒకే రకమైన ఫిష్ స్పీషీస్, సో ఒకే టైప్ ఆఫ్ ఫీడ్ ఇస్తే సరిపోతుంది. అండ్ ఇట్ పర్మిట్స్ గ్రేట్ కంట్రోల్ ఓవర్ సైజ్. సో ఈ యొక్క ఫిష్ అనేది ఎక్కువ సైజ్ గ్రో అవ్వకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మనం మానిటర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు మానిటర్. సో ఈ యొక్క ఫిష్ అనేది ఇప్పుడు సపోజ్ మనం ఒకే స్టాక్ వేసాము అంటే అన్నీ ఒక ఫ్రై స్టేజ్లో ఉన్నప్పుడు స్టాకింగ్ చేసాము అంటే పాండ్లోకి రిలీజ్ చేసాము ఫ్రైస్ అన్నిటిని.
సో, అవి ఈజీగా ఒక ఫిష్‌ని చూస్తే మనకి మిగిలినంతా తెలిసిపోతుంది. సో, ఏది ఏ టైంకి మెచ్యూర్ అవుతుంది. సో, ఫిషెస్ అన్నీ మెచ్యూర్డ్ స్టేజ్‌కొచ్చినియా? సో, బ్రీడింగ్ స్టేజ్‌కొచ్చినియా? సో, ఏ సైజ్‌కి గ్రో అయినియి? అన్నీ ఒకేసారి మనకి హార్వెస్టింగ్ కూడా వచ్చేస్తాయి. సో, ఈజీ టు మానిటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సూటబుల్ ఫర్ ఫార్మర్స్ హ్యావింగ్ లిమిటెడ్ ల్యాండ్ రిసోర్సెస్. సో, ఎవరైతే ఆక్వాకల్చర్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి తక్కువ ల్యాండ్ రిసోర్సెస్ ఎవరికైతే ఉన్నాయో, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఎవరికైతే ఉందో ఆర్ ల్యాండ్ రిసోర్సెస్ ఆర్ వాటర్ కానీ ఇవన్నీ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ యొక్క మోనోకల్చర్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, న్యాచురల్ ప్రొడక్టివిటీ ఆఫ్ పాండ్ ఈస్ నాట్ ఫుల్లీ యూటిలైజ్డ్. సో, ఈ యొక్క మోనోకల్చర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మెయిన్ డిసడ్వాంటేజెస్ ఏంటి? సో, సింగిల్ స్పీషీస్‌ని మనం కల్చర్ చేస్తూ ఉంటాం. సో, సింగిల్ స్పీషీస్‌ని కల్చర్ చేస్తున్నప్పుడు అవి ఏం చేస్తాయి, వాటి యొక్క ఫీడ్ చేసేసి సప్లిమెంటరీ ఫీడ్‌ని కానీ లేదంటే డెట్రిటస్ మ్యాటర్ కానీ ఏదో ఒక ఫుడ్ మీద అయితే డిపెండ్ అవుతూ ఉంటుంది. ఇదర్ ఫైటోప్లాంక్టన్ ఆర్ జూప్లాంక్టన్. సో, అప్పుడేమవుతుంది మిగిలిన ఫుడ్ అనేది అంటే వీడ్స్‌ని ఆక్వాటిక్ వీడ్స్‌ని అయితే కన్జ్యూమ్ చేయలేకపోవచ్చు. లేదంటే డెట్రిటస్ మ్యాటర్ అనేది కన్జ్యూమ్ చేయలేకపోవచ్చు. అంటే మనం సింగిల్ స్పీషీస్‌ని కల్చర్ చేస్తున్నప్పుడు సో, ఆ యొక్క స్పీషీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సారీ పాలికల్చర్ తీసుకున్నట్లయితే దాంట్లో మనం డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉన్న ఫిషెస్‌ని మనం స్టాకింగ్ చేస్తాం. సో, మోనోకల్చర్‌లో ఏంటి ఇదర్ సింగిల్ స్పీషీస్‌ని మాత్రమే మనం కల్చర్ చేస్తూ ఉన్నాం. సో, అప్పుడేమవుతుంది ఆ యొక్క ఫిష్ అనేది సపోజ్ అది ఒక గ్రాస్ కార్ప్ అనుకుందాం. సో, అదేం చేస్తుంది ఆక్వాటిక్ వీడ్స్‌ని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. తీసుకుంటే సప్లిమెంటరీ ఫీడ్‌ని తీసుకుంటుంది. అంతేగాని బాటమ్‌లోకి వెళ్ళి అక్కడున్న డెట్రిటస్ మ్యాటర్‌ని కానీ, లేదంటే ఫైటోప్లాంక్టన్ గానీ, జూప్లాంక్టన్ గానీ కన్జ్యూమ్ చేయకపోవచ్చు. అప్పుడేమవుతుంది కొంత అమౌంట్ ఆఫ్ ఆ యొక్క పాండ్‌లో ఉన్న న్యాచురల్ ప్రొడక్షన్ అనేది కొంత అమౌంట్ మాత్రమే అది యుటిలైజ్ చేసుకుంటుంది. మిగిలినంతా వేస్ట్‌గా అయిపోతుంది. సో, ఇట్ ఈస్ ది డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అవైలబుల్ స్పేస్ ఆర్ ఎకలాజికల్ నిచెస్ ఇన్ వాటర్ కాలమ్ ఆర్ నాట్ ఫుల్లీ యూటిలైజ్డ్. సో, ఇప్పుడు సపోజ్ మనం సర్ఫేస్ ఫీడర్ కట్లా తీసుకుందాం. సో, అదేమవుతుంది పైనున్న ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ వీటిని మాత్రమే కన్జ్యూమ్ చేస్తుంది. సో, బాటమ్‌కి రాదు, సైడ్స్‌కి వెళ్ళదు, కాలమ్‌కి రాదు. సో, అప్పుడేమవుతుంది సో, అప్పర్ ఏరియా ట్రాఫిక్ లెవెల్స్‌లో ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్‌లో మాత్రమే అది యుటిలైజ్ చేసుకుంటుంది. మిగిలిన వాటిని అది యూజ్ చేసుకోలేకపోతుంది. సో, అలాగా స్పేస్ అనేది యుటిలైజ్ చేసుకోకోకుండా అలాగా వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ డిసీజ్ అవుట్‌బ్రేక్స్ గ్రేటర్ ఛాన్స్ ఆఫ్ ఈల్డ్ లాస్ ఆర్ దేర్. సో, ఇప్పుడు ఒకవేళ ఒక చేపకి గానీ ఏదైనా సరే బ్యాక్టీరియల్ డిసీజ్ గానీ, వైరల్ డిసీజ్ గానీ, ఏదైనా ఫిన్ రాట్ ఆర్ గిల్ రాట్ ఏమన్నా వచ్చింది అంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అన్నిటికి. సో, అన్నిటికి ఒకే టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో, అన్ని స్పీషీస్ ఒకే రకంగా ఉంటాయి. ఒకే టైప్ ఆఫ్ స్పీషీస్‌ని మనం కల్చర్ చేస్తున్నాం. సో, ఒక్కదానికి ఏదైనా డిసీజ్ వచ్చిందంటే అది ఈజీగా స్ప్రెడింగ్ అనేది జరుగుతుంది. అండ్ కెనిబాలిజం మే ఆల్సో బి పాసిబుల్ అమాంగ్ ఫిష్. సో, కెనిబాలిజం అంటే ఈటింగ్ దేర్ ఓన్ స్పీషీస్ అని అర్థం. సో, ఇప్పుడు సపోజ్ మనం కల్చర్ చేసే స్పీషీస్ అనేది ఏదైనా సరే కెనిబాలిస్టిక్ నేచర్ అనేది ఉంది అంటే సో, అప్పుడు ఏమవుతుంది దాని యొక్క స్పీషీస్‌ని అది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో, అటువంటి ఎఫెక్ట్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ అని చెప్తున్నారు. మోర్ రిస్క్ ఆఫ్ రిగ్రెషన్ ఇన్ వాటర్ క్వాలిటీ లైక్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ డిప్లీషన్. సో, ఇప్పుడు మనం ఒకే టైప్ ఆఫ్ స్పీషీస్‌ని కల్చర్ చేయడం వల్ల ఆ యొక్క స్పీషీస్ ఏం చేస్తాయి ఆ పాండ్‌లో ఉన్న వాటర్‌ని మాత్రమే అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి. ఐ మీన్ సో, రెస్పిరేషన్ జరుపుకుంటూ ఉంటాయి. ఆక్సిజన్‌ని తీసుకుంటూ ఉంటాయి. సో, అటువంటి టైంలో అదేమవుతుంది అంటే సో, ఇట్ గెయిన్స్ మోర్ రిస్క్ ఆఫ్ రిగ్రెషన్. అంటే వాటర్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ కంటెంట్ కూడా ఏమవుతుంది అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ఒకే స్పీషీస్‌ని కల్చర్ చేస్తున్నప్పుడు సో, ఎటువంటి అంటే మనం ఏరేషన్ ఏమీ జరిపించకపోకుండా వదిలేసినట్లయితే సో, ఏరేషన్ జరిపించకపోతే ఏమవుతుంది ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. వాటర్ క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో, అందుకనే ఒక స్పీషీస్‌ని కల్చర్ చేసినప్పుడు ఆక్సిజన్ డిప్లీషన్ ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు. అండ్ వాట్ ఆర్ ది కల్టివబుల్ ఫిష్ స్పీషీస్ ఇన్ ఇండియా? సో, ఇండియాలో కల్టివేట్ చేసే ఫిష్ స్పీషీస్ ఏంటి? సో, దే ఆర్ ఇండిజినియస్ స్పీషీస్ అండ్ ఎగ్జాటిక్ కార్ప్స్ అని చెప్పుకోవచ్చు. ఇండోజినియస్ స్పీషీస్ వచ్చేసి కట్ల, లేబియో రోహిత, లేబియో కల్బస్సు, సిర్హినస్ మృగాల, సిర్హినస్ సిరోసా. Next one, exotic carps. Hypophthalmictis mollitrix. It is commonly called as silver carp. Cyprinus carpio. It is known as common carp. Ctenopharyngodon idella.
It is commonly known as grass carp. So these species are majorly cultivated in India in under monoculture. And what are the characteristics of cultivable fish species? సో ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి? సో మోనోకల్చర్ చేయాలి అంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండాలి? దే మస్ట్ పొసెస్ ఫాస్ట్ గ్రోత్ రేట్. సో ఏదైతే ఫిష్ని మనం చూస్ చేసుకుంటున్నామో ఆ యొక్క ఫిష్ యొక్క గ్రోత్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉండాలి. దే షుడ్ బి ఏబుల్ టు ఫీడ్ ఆన్ చీప్ ఆర్టిఫిషియల్ ఫీడ్. సో చీప్ ఆర్టిఫిషియల్ ఫీడ్ తీసుకునైనా సరే త్వరగా గ్రో అయ్యే కెపాసిటీ అనేది ఆ ఫిష్కి ఉండాలి. హార్డీ ఫిషెస్ షుడ్ బి ప్రిఫర్డ్. అంటే ఎటువంటి టెంపరేచర్ చేంజెస్కైనా, సో ఎటువంటి డిసీజెస్కైనా రెసిస్టెన్స్గా ఉండి త్వరగా కోలుకునే లాంటి హార్డీ ఫిషెస్ని ప్రిఫర్ చేసుకుంటూ ఉండాలి. దే మస్ట్ హ్యావ్ హై టాలరెన్స్ అగెన్స్ట్ అడ్వర్స్ ఫిజికో-కెమికల్ వాటర్ పారామీటర్స్. సో ఎటువంటి ఫిషెస్ని చూస్ చేసుకోవాలి అంట? ఫిజికల్గా కానీ కెమికల్గా కానీ వాటర్ పారామీటర్స్లో ఎటువంటి చేంజ్ వచ్చినా సరే ఇట్ షుడ్ బి హైలీ టాలరేట్ టు దోస్ చేంజెస్ అని చెప్తున్నారు. సో అటువంటి చేంజెస్ కూడా ఫిజికల్ కెమికల్ వాటర్ పారామీటర్స్లో ఎటువంటి చేంజెస్ వచ్చినా సరే వాటిని కూడా అది తట్టుకుని బ్రతకగలిగే ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. దే షుడ్ బి డిసీజ్ రెసిస్టెన్స్. సో డిసీజ్కి రెసిస్టెంట్గా ఉండే ఫిషెస్ని చూస్ చేసుకోవాలి. ద ఫిషెస్ షుడ్ బి ఆఫ్ గుడ్ న్యూట్రిషనల్ వాల్యూ. సో మార్కెట్లో ఎక్కువగా సేల్ అయ్యే ఫిషెస్ని అండ్ వేటికైతే ఎక్కువ న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. ఈజీ టు హార్వెస్ట్ అంటే త్వరగా మెచ్యూరిటీ అటైన్ అయ్యి వితిన్ 6 months ఆర్ 8 months లోపు వితిన్ 1 year లోపు మనకి హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చే ఫిషెస్ని మనం చూస్ చేసుకుంటూ ఉండాలి. దే షుడ్ బి ప్రొలిఫిక్ బ్రీడర్ అంటే ప్లెంటీ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ ఉన్న ఫిషెస్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఎక్కువ ఆఫ్ స్ప్రింగ్స్ని రిలీజ్ చేయగల ఆర్గానిజమ్స్ ఆర్ ఫిషెస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. And this is the monoculture system where here it is the water pond with aquatic weeds. So in this way we have to culture these fishes. So single species ni manam culture చేస్తూ ఉండాలి. So this is all about the monoculture. Next one, polyculture. It is also known as composite culture. The fish pond is complex ecosystem having various types of organisms in the different regions. సో ఇంట్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పాలీకల్చర్లో యూస్ చేసే ఫిష్ పాండ్ అనేది ఇట్ ఈస్ ఏ కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ అన్నారు. సో ఎందుకు అది కాంప్లెక్స్ ఎకోసిస్టమ్ అయ్యింది అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఈ యొక్క ఫిష్ పాండ్లో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని యూస్ చేసుకుని మనం కల్చర్ చేస్తూ ఉంటాం. సో ఆ యొక్క ఆర్గానిజమ్స్ కూడా వేరియస్ రీజన్ అంటే వాటర్ బాడీలో ఉన్న ఆ యొక్క పాండ్లో వేరియస్ రీజియన్స్ని అవి ఆక్యుపై చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ద సర్ఫేస్ ఈస్ ఆక్యుపైడ్ బై ది ఫ్లోటింగ్ లైవ్ మ్యాటర్ సచ్ యాజ్ phytoplankton అండ్ zooplankton. సో సర్ఫేస్ అంటే వాటర్ బాడీలో సర్ఫేస్ రీజియన్ ఏది ఆక్యుపై చేస్తుందంట? ఫ్లోటింగ్ లైవ్ మ్యాటర్స్ అంటే ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ ది సర్ఫేస్ రీజియన్. అండ్ కాలమ్ రీజియన్లో చూసుకున్నట్లయితే లైవ్ అండ్ డెడ్ మ్యాటర్ సంక్ ఫ్రమ్ ది సర్ఫేస్. సో ఏదైతే లైవ్ మెటీరియల్ అండ్ ఆల్సో డెడ్ మెటీరియల్ ఏదైతే పైనుంచి కిందికి పడుతుందో సంక్ అవుతుందో సో ఆ మ్యాటర్ మొత్తం ఎక్కడ ఉంటుంది అంటే కాలమ్ రీజియన్లో ఉంటుంది. అండ్ the bottom is enriched with detritus or dead organic matter while the margins of the ponds are occupied by the abundance of aquatic weeds. సో బాటంలో చూసుకున్నట్లయితే డెట్రిటస్ ఆర్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఉంటుంది. సో వేస్ట్ మెటీరియల్ అనేది అడుగు భాగంలో ఉంటుంది. అండ్ మార్జిన్స్ ఆఫ్ ది పాండ్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ హ్యావింగ్ అబెండెన్స్ ఆఫ్ aquatic weeds. సో aquatic weeds అనేవి మార్జిన్స్లో ఉంటాయి అని చెప్తున్నారు. Unless all these trophic levels of fish pond are utilized fully, fish culture may not be profitable business. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ యొక్క ట్రాఫిక్ లెవెల్స్ ఏవైతే సర్ఫేస్ రీజియన్, కాలమ్ రీజియన్, బాటమ్ రీజియన్ అండ్ మార్జిన్స్లో చూసుకున్నట్లయితే సో ఇట్లా ఉండే ఈ యొక్క న్యాచురల్ ప్రొడక్షన్ మొత్తం కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోలేకపోతే ఈ ట్రాఫిక్ లెవెల్స్ అన్నిట్లో ఫిషెస్ని మనం రిలీజ్ చేయకపోతే అటువంటి టైప్ ఆఫ్ ఫిషెస్ని మనం యూస్ చేసుకోలేకపోతే సో మనం చేసే యొక్క బిజినెస్ అనేది ఆక్వాకల్చర్ సిస్టమ్ అనేది ప్రాఫిట్ రాదు. సో ఇట్ ఈస్ నాట్ బి ఏ
ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్తున్నారు. సో, ఒక మన పాండ్‌లో మనం ఆక్వాకల్చర్ పాండ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకున్నాము అంటే, ఇక పాలీకల్చర్ సిస్టమ్ మనం యుటిలైజ్ చేసుకుంటున్నాం. పాలీకల్చర్ సిస్టమ్‌ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే, దాంట్లో అన్ని ట్రాఫిక్ లెవెల్స్‌ని యూజ్ చేసుకునే ఫిషెస్‌ని మనం స్టాకింగ్ చేసుకోవాలి. అండ్ ఆ యొక్క ఫిషెస్ ఏమవ్వాలి, అన్ని ఏరియాస్‌ని యుటిలైజ్ చేసుకునే కెపాసిటీ అనేది ఆ ఫిషెస్‌కి ఉండాలి. సో, అప్పుడే మనం చేసే యొక్క ఫిష్ కల్చర్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ కింద ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ ద కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఆల్సో టర్మ్డ్ యాస్ మిక్స్డ్ ఫిష్ ఫార్మింగ్. సో, ఇక్కడ మనం పాలీకల్చర్ అంటే యూజింగ్ మోర్ దాన్ ఏ సింగిల్ స్పీషీస్. సో, ఒక స్పీషీస్ కంటే ఎక్కువ స్పీషీస్‌ని మనం కల్చర్ చేస్తూ ఉన్నాం ఒక సింగిల్ పాండ్‌లో ఉంచుకొని. సో, అందుకనే దీన్ని కాంపోజిట్ ఫిష్ కల్చర్ అన్నారు. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్‌ని మిక్స్ చేసి మనం కల్చర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మిక్స్డ్ ఫిష్ ఫార్మింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. Polyculture or mixed fish farming or composite fish culture is defined as the culture of fast growing. సో, ఈ యొక్క పాలీకల్చర్ గాని, మిక్స్డ్ ఫిష్ ఫార్మింగ్ అండ్ కాంపోజిట్ ఫిష్ కల్చర్ ఎలా డిఫైన్ చేశారు అంటే, ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ సో, ఎటువంటి వాటిని మనం కల్చర్ చేస్తాము అంటే, ఫాస్ట్ గ్రోయింగ్ త్వరగా గ్రో అయ్యి, కంపాటిబుల్ స్పీషీస్ అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ సో, ఎటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ రాని ఫిషెస్‌ని మనం యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఆఫ్ డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ అండ్ హ్యాబిటేట్స్. సో, మనం యూజ్ చేసుకునే డిఫరెంట్ ఫిషెస్. సో, వాటికి డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉంటాయి, హ్యాబిటేట్స్ ఉంటాయి. సో, అటువంటి ఫిషెస్ అన్నిటిని ఒక దగ్గర నుంచి మనం కల్చర్ చేస్తూ ఉన్నాం. అండ్ ఇన్ ది సేమ్ పాండ్ ఒకే పాండ్‌లో ఒకే ఎకలాజికల్ నిచెస్‌లో ఉంచి సో, ఫైటోప్లాంక్టన్, జూప్లాంక్టన్, ఆక్వాటిక్ వీడ్స్‌ని ఫీడ్ కింద ఇస్తూ వాటిని మనం గ్రో చేస్తూ ఉన్నాం. సో, అలాగా గ్రో అయ్యి అన్నిటిని యుటిలైజ్ చేసుకొని ఒక మాక్సిమం సైజ్‌కి ఒక ఫిష్ అనేది అటైన్ అయ్యింది అంటే దాన్ని పోలీకల్చర్ అంటారు అని చెప్తున్నారు. సో, it is defined as culture of fast growing compatible species of fish of different feeding habits and habitats in the same pond to occupy the same ecological niches and where phytoplankton, zooplankton and aquatic weeds are effectively utilized to maximize the fish production. So, it is known as polyculture. And this indicates that polyculture or mixed fish farming comprises an association of various types of fish in the same pond. సో, మిక్స్డ్ ఫిష్ ఫార్మింగ్ అన్న పాలీకల్చర్ అన్న సరే సో వాటి యొక్క ఇవి ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే దీంట్లో మనం కల్చర్ చేస్తాం ఫార్మింగ్ చేస్తాం ఏంటి అంట డిఫరెంట్ స్పీషీస్ని వేరియస్ టైప్స్ ఆఫ్ ఫిష్ని తీసుకొచ్చి ఒకే పాండ్లోంచి మనం కల్చర్ చేస్తున్నాము. The objective of this type of fish culture is to select and grow fishes of different feeding habits together in order to exploit all types of food available in different regions of the pond. So, ఎందుకు ఈ యొక్క కల్చర్‌ని మనం ఎందుకు మన ఈ యొక్క ఫిష్ కల్చర్‌ని చేస్తాం? దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? అంటే సో, ఇక్కడ మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఫిషెస్‌ని తీసుకోవాలి అంట? సో, ఎటువంటి ఫిషెస్‌ని మనం గ్రో చేయాలి అనుకోవాలి అంట? సో, ఏవైతే ఫిషెస్ అనేవి ఆ యొక్క పాండ్‌లో ఉన్న అన్ని ఏరియాస్‌ని అవి యుటిలైజ్ చేసుకోగలం. అంటే ఇక్కడ మనం యూజ్ చేసే ఫిషెస్ అనేవి సో, డిఫరెంట్ ఫిషెస్ విచ్ ఆర్ హావింగ్ డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్. సో, వాటిల్ని డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఉన్న ఫిషెస్‌ని తీసుకొచ్చి మనం ఒక పాండ్‌లో రిలీజ్ చేసాము అంటే, ఒకటి సర్ఫేస్ ఫీడర్ అవ్వచ్చు, ఒకటి కాలమ్ ఫీడర్ అవ్వచ్చు, ఇంకొకటొచ్చేసి బాటమ్ ఫీడర్ అవ్వచ్చు. సో, అలాగా సో, ఓవరాల్‌గా ఇంకొకటొచ్చేసి హెర్బివోరస్ ఆక్వాటిక్ ఫీడ్స్‌ని కన్జ్యూమ్ చేసే ఫిష్ అవ్వచ్చు. సో, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్‌ని మనం తీసుకొచ్చి ఒక పాండ్‌లో రిలీజ్ చేసినప్పుడు, ఆ ఫిషెస్ ఏం చేస్తాయి, ఓవరాల్‌గా పాండ్‌లో ఉన్న నేచురల్ ప్రొడక్టివిటీని మొత్తం అది యూజ్ చేసుకుంటూ ఉంటాయి. The productivity and fish production can be increased substantially through the inputs of quality fish seeds, fertilizers, manures and feeds. సో, ఇంట్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క పాండ్ ప్రొడక్టివిటీ కానీ, ఫిష్ ప్రొడక్షన్ కానీ ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు? సో, దేని ద్వారా ఇంక్రీజ్ చేయొచ్చంట? బై గివింగ్ ది ఇన్పుట్స్. సో, ఎటువంటి ఇన్పుట్స్ నా యొక్క వాటర్‌లోకి రిలీజ్ చేయాలి అంటే క్వాలిటీ ఫిష్ సీడ్. సో, మనం కల్చర్ చేస్తున్నప్పుడు ఏదైతే ఫిష్ సీడ్ మనం తీసుకుంటున్నామో ఇట్ షుడ్ బి బెస్ట్ క్వాలిటీ అని చెప్తున్నారు. అండ్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ అనేవి ఇట్ షుడ్ బి బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మెన్యూస్ అండ్ ఫీడ్స్ కూడా బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చి మనం వాటిని గనక రిలీజ్ చేసినట్లయితే మన యొక్క పాండ్ ప్రొడక్టివిటీ గానీ, ఫిష్ ప్రొడక్షన్ గానీ ఇంక్రీజ్ అవుతుంది.
మోస్ట్ ఆఫ్ ది ఫిష్ ఫార్మర్స్ స్టిల్ కన్ఫైన్డ్ ఇన్ ది ట్రెడిషనల్ ప్రాక్టీసెస్. సో ఇప్పటికీ ఫిష్ ఫార్మర్స్ ఎవరైతే ఈ యొక్క ఫిష్ని ఫామ్ చేసే వాళ్ళు ఉన్నారో, సో ఫిష్ని కల్చర్ చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇప్పటికీ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని ఫాలో అవుతున్నారంట. A stage has begin or sorry a stage has been reached in polyculture sector where it may be essential to shift from ట్రెడిషనల్ కల్చర్ టు మోర్ అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. సో ఇప్పుడు ఎటువంటి స్టేజ్ అనేది వచ్చిందంట, పాలికల్చర్ సెక్టార్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ ఎసెన్షియల్. సో ఎలా షిఫ్ట్ అవుతున్నారంటే ట్రెడిషనల్ సిస్టమ్ నుంచి అడ్వాన్స్డ్ మెథడ్స్ని అడ్వాన్స్డ్ మెథడ్స్ని ఫాలో అయ్యే కల్టివేషన్ మెథడ్స్ అనేవి ఇప్పుడు అందరూ అడాప్ట్ చేసుకుంటున్నారు. స్లోగా ట్రెడిషనల్ మెథడ్స్ నుంచి ఆర్టిఫిషియల్ మెథడ్స్లోకి అందరూ చేంజ్ అవుతున్నారు, షిఫ్ట్ అవుతున్నారు అని చెప్తున్నారు. ప్రీవియస్లీ మోనోకల్చర్ వాస్ వైడ్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఇండియా. సో ఇండియాలో చూసుకుంటే మనం ఎక్కువగా మోనోకల్చర్నే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. సో దానివల్ల మనకి ఈల్డ్ ఎంత వస్తుంది అంటే 300 to 500 kg per hectare per year ఆఫ్ ఫిష్. సో ఒక ఇయర్కి వచ్చేసి 300 నుంచి 500 kg ఆఫ్ ఫిష్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది. సో మోనోకల్చర్ ద్వారా డ్యూరింగ్ ది పాస్ట్ టూ టు త్రీ డెకేడ్స్. సో పాస్ట్ 2 to 3 డెకేడ్స్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్ టెక్నాలజీస్ని యూస్ చేస్తున్నారు. సో వాటి అప్లికేషన్ వల్ల మన యొక్క కంట్రీలో ఈ యొక్క ప్రొడక్షన్ అనేది చేంజ్ అయ్యింది. సో 300 to 500 kg per hectare per year ఆఫ్ ఫిష్ నుంచి సో ఇట్ హ్యాస్ ఇంక్రీస్డ్ ద అమౌంట్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫిగర్ అనేది చేంజ్ అయింది. సో మోనోకల్చర్ ప్రాక్టీస్ నుంచి మనం పాలీకల్చర్ ప్రాక్టీస్లోకి అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ని మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది అని చెప్తున్నారు. Using carp species of different feeding habitats in a single water body, fish production has been dramatically increased. So, ఇక్కడ ఏం చెప్తున్నాడు, యూజింగ్ కార్ప్ స్పీషీస్ ఆఫ్ డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిటేట్స్. సో ఒకే వాటర్ బాడీలో డిఫరెంట్ కార్ప్స్ని అంటే డిఫరెంట్ కార్ప్ స్పీషీస్, సో వాటికి ఉండే డిఫరెంట్ ఫీడింగ్ హ్యాబిటేట్స్ని యూజ్ చేసుకోవడం వల్ల అటువంటి ఫిషెస్ని కనుక మన యొక్క పాలీకల్చర్ సిస్టంలో అంటే పాండ్లో రిలీజ్ చేయడం వల్ల మన యొక్క ఫిష్ ప్రొడక్షన్ అనేది డ్రామాటికల్గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. యావరేజ్ ఈల్డ్ ఆఫ్ ఫిష్ త్రూ పాలీకల్చర్ యూజింగ్ 3 Indian major carps has been reported to be 3000 kg per hectare. సో మన యొక్క యావరేజ్ ఈల్డ్ వచ్చేసి మన యొక్క కంట్రీ యొక్క యావరేజ్ ఈల్డ్ అనేది ఒక పాలీకల్చర్ సిస్టమ్ ద్వారా, సో దాంట్లో కూడా ఇండియన్ మేజర్ కార్ప్స్ అంటే కట్ల, లేబియం అండ్ సిర్హనస్ మృగాలు, సో ఈ మూడింటిని యూస్ చేసుకోవడం వల్ల మన యొక్క కంట్రీ ఇన్కమ్ అనేది సో ఇట్ హ్యాస్ బీన్ 3000 kg per hectare అని చెప్తున్నారు. సో 3000 kg per hectare ఆఫ్ ప్రొడక్షన్ అనేది మనకి యొక్క మేజర్ కార్ప్స్ని మనం పాలీకల్చర్ యూటిలైజ్ చేసుకోవడం వల్ల యావరేజ్ ఈల్డ్ అనేది 3000 kg per hectare వచ్చింది అని చెప్తున్నారు. వాట్ ఆర్ ది సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పాలీకల్చర్? సో వాట్ ఈస్ ది మెయిన్ ఆబ్జెక్టివ్? సో ఇట్ ఈస్ టు ప్రొడ్యూస్ మ్యాక్సిమం ఫిష్ per hectare వాటర్ స్ప్రెడ్ ఏరియా ఇన్ మినిమం పీరియడ్ ఆఫ్ టైం. సో మినిమం పీరియడ్ ఆఫ్ టైంలో మనకి మ్యాక్సిమం ఫిష్ని సో పర్ హెక్టార్ వాటర్ స్ప్రెడ్ ఏరియా అన్నారు. సో మినిమం పీరియడ్లో మ్యాక్సిమం ఫిష్ని ప్రొడ్యూస్ చేయగల కెపాసిటీ అనేది ఒక పాలీకల్చర్కి ఉంది అని చెప్తున్నారు. ద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అండర్లైయింగ్ ఇట్ ఆర్, సో ఇట్లా ఎలా ఇవ్వగలదు, సో పాలీకల్చర్ సిస్టమ్ ద్వారా మినిమం పీరియడ్ టైంలో మ్యాక్సిమం ఫిషెస్ని మనకి ఎలా ఇవ్వగలదు. In polyculture, fast growing and non-predatory fish as well as edible fish species are cultured together. సో పాలీకల్చర్ వల్ల మనకి ఎందుకు హై ఈల్డ్ అనేది వస్తుంది, సో మినిమం టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అనేది మనకి ఎలా రాగలుగుతుంది అంటే, సో ఇక్కడ మనం యూస్ చేసుకునే ఫిష్ అనేది ఎలా ఉండాలంట, ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ నాన్ ప్రిడేటరీ. సో త్వరగా గ్రో అవ్వాలి, సో ఎటువంటి ప్రిడేషన్ చూపించకూడదు, ఇంకొక ఫిష్ని అది వేటాడి తినకూడదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడిబుల్ ఫిష్ స్పీషీస్ అంటే అందరూ ఇష్టపడే అందరూ తినగలిగిన ఫిషెస్ని మనం కల్చర్ చేసుకుంటూ ఉండాలి. దే ఆర్ ఏబుల్ టు యూటిలైజ్ ఫుడ్ ఆర్గానిజమ్స్ అండ్ సప్లిమెంటరీ ఫీడ్. సో ఎటువంటి ఫిషెస్ని మనం చూస్ చేసుకుంటున్నామంటే ఇక్కడ యూటిలైజ్ ఫుడ్ ఆర్గానిజమ్స్ అంటే జూప్లాంక్టన్ కానీ ఫైటోప్లాంక్టన్ కానీ అండ్ సప్లిమెంటరీ ఫీడ్ని మనం ఏది ఇచ్చినా సరే అది కన్జ్యూమ్ చేయగలిగిన ఫిషెస్ని మనం కల్చర్ చేయాలి. Stocking of different compatible fish species which has much shorter food chain is made in suitable combination and numbers. So
ఇంట్లో చూసుకున్నట్లయితే స్టాకింగ్ ఆఫ్ డిఫరెంట్ కంపాటబుల్ ఫిష్ స్పీషీస్. సో ఎటువంటి ఫిష్ స్పీషీస్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే పాలికల్చర్ సిస్టంలోకి అంటే పాండ్లోకి, సో డిఫరెంట్ కంపాటబుల్ ఫిష్ స్పీషీస్ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయని, ఎటువంటి కన్ఫ్లిక్ట్స్ తీసుకురాని ఫిషెస్ని మనం స్టాకింగ్ చేసుకోవాలి. అండ్ ఆ యొక్క ఫిషెస్ కూడా ఫుడ్ చైన్ చాలా షార్ట్గా ఉండాలి. సో లాంగర్ ఫుడ్ చైన్ కాకుండా షార్టర్ ఫుడ్ చైన్ ఉన్న ఫిషెస్ని మనం తీసుకోవాలి. అండ్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అని చెప్తున్నాం. ఏ ప్రపోర్షనేట్ మిక్స్చర్ ఆఫ్ naturally compatible fish species introduced which a pond can support. అండ్ ఎటువంటి ఫిషెస్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అంటే, ఎటువంటి ఫిషెస్ని మనం మిక్స్ చేసి రిలీజ్ చేసుకోవాలి అంటే న్యాచురలీ కంపాటబుల్ ఫిష్ స్పీషీస్ అంటే న్యాచురల్గా అవైలబుల్గా ఉండే, ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయని, ఫ్రెండ్లీగా ఉండే కంపాటబుల్ ఫిష్ స్పీషీస్ని మనం యూస్ చేసుకోవాలి, పాండ్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్తున్నారు. Attention should be given so that natural food organisms and supplementary feeds can be fully utilized by the fish in relation to their stocking densities. So, ఇంకా ఎటువంటి ఫిషెస్ని మనం ఎక్కువగా చూస్ చేసుకోవాలి అంటే న్యాచురల్ ఫుడ్ ఆర్గనిజమ్స్ని, సప్లిమెంటరీ ఫీడ్ని అన్నిటినీ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోగల ఫిషెస్ని మనం వాటిని మాత్రం మనం స్టాకింగ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఆఫ్ రైట్ టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ మెన్యూర్స్ స్టిమ్యులేట్స్ న్యాచురల్ ఫుడ్ ఆర్గనిజమ్స్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఫిష్. సో ఓకే, ఎటువంటి ఫెర్టిలైజర్స్ని కానీ ఎటువంటి మెన్యూస్ని మనం రిలీజ్ చేయాలంట, ఇట్ షుడ్ బి రైట్ టైప్ అంటున్నారు. అంటే ఎటువంటి అంటే అవి న్యాచురల్ ఫుడ్ ఆర్గానిజమ్స్ని స్టిమ్యులేట్ చేయగల, గ్రో చేయగల ఫెర్టిలైజర్స్ని, మెన్యూస్ని మనం అప్లై చేయాలి. సో వీటి వల్ల మన యొక్క ఫిష్ యొక్క గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ యూజ్ ఆఫ్ సప్లిమెంటరీ ఫీడ్స్ ఇస్ ఆల్సో నెసెసరీ. సో న్యాచురలే కాదు బట్ ఆల్సో సప్లిమెంటరీ ఫీడ్స్ని కూడా రిలీజ్ చేయాలి అని చెప్తున్నారు. కాన్సిక్వెంట్లీ ద క్యారింగ్ కెపాసిటీ లెవెల్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీస్డ్. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, క్యారింగ్ కెపాసిటీ అంటే ఫిష్ ప్రొడక్షన్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. బై చేంజింగ్ ది స్టాకింగ్ డెన్సిటీ ఆఫ్ ఫిష్ ఇంటర్మీడియట్ హార్వెస్టింగ్ ఈజ్ డన్ డ్యూరింగ్ ది ఎంటైర్ గ్రోయింగ్ పీరియడ్ ఆఫ్ 1 year. సో మనం ఒక పాలికల్చర్ సిస్టమ్ని స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో మనం 3 types ఆఫ్ మేజర్ కార్ప్స్ని వేసుకున్నాం, కట్లా, లేబియో అండ్ సిరిహెస్ ప్రకారం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైంలో అది మెచ్యూరిటీ అటైన్ అవుతుంది. దాంట్లో మనం ఫ్రై స్టేజ్లో ఒక స్పీషీస్ని వేసుకోవాలి, ఫింగర్లింగ్ స్టేజ్లో ఒక స్పీషీస్ని వేసుకోవాలి, ఒక సీడ్ స్టేజ్లో ఉన్నది ఒక దాన్ని వేసుకోవాలి. అంటే 3 స్టాకింగ్ డెన్సిటీస్ మనం రిలీజ్ చేసినట్లయితే సో ఆ యొక్క పాండ్ నుంచి మనకి అలాంగ్ ది ఇయర్ మొత్తంలో మనకి ఒక్కొక్క టైం పీరియడ్లో ఒక్కొక్క ఫిష్ అనేది ఒక్కొక్క టైంకి మెచ్యూరిటీ అటైన్ అవుతుంది. ఒకటి 6 monthsకి, ఒకటి 8 monthsకి, ఒకటి 1 yearకి. అలాగా మనకి 3 స్పీషీస్ నుంచి మనకి ఒక ఇయర్లో ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఈజీగా మనం 3 times హార్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డిఫరెంట్ కల్చరబుల్ ఫిష్ స్పీషీస్ ఇన్ పాలికల్చర్ ఆర్. సో మెయిన్ ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ వన్ కట్ల. సో కట్లా చూసుకున్నట్లయితే అది సర్ఫేస్ ఫీడర్ అంటున్నారు. ఎందుకు అంటే దాని యొక్క మౌత్ అనేది అప్ టర్న్డ్ పైకి ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఏం తీసుకుంటుందంట, జూప్లాంక్టన్ని కన్జ్యూమ్ చేస్తుంది. దీని యొక్క మ్యాక్సిమం సైజ్ ఎంత అటైన్ అవుతుంది అంటే 1.8 meters అని చెప్తున్నారు. రోహు, ఇట్ హ్యాస్ ఏ టెర్మినల్ మౌత్ విత్ ఎ ఫ్రింజ్డ్ లిప్ టు ఎయిడ్ కాలమ్ ఫీడింగ్ ఆన్ ప్లాంక్టనిక్ ఆల్గే. సో ఈ యొక్క రోహుకేమో టెర్మినల్ మౌత్ ఉంటుంది. సో అది కాలమ్ ఫీడర్ అని చెప్తున్నారు. దేని మీద ఫీడ్ అవుతుందంటే ఇది ప్లాంక్టోనిక్ ఆల్గే. అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫైటోప్లాంక్టన్ అనేది ఎప్పుడైతే సర్ఫేస్ నుంచి కిందకి సంక్ అవుతుందో అప్పుడు ఆ ఫుడ్ని యొక్క రోహు అనేది కాలంలో ఉండి ఫీడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎంత సైజ్ వరకు గ్రో అవుతుందంటే అది 1 meter ఇన్ లెంత్ అని చెప్తున్నారు ఈ యొక్క ఫైటోప్లాంక్టన్ని తీసుకుని. మరిగాల్ మౌత్ ఈజ్ స్లైట్లీ షిఫ్ట్ వెంట్రల్. It feeds on detritus in the bottom. It reaches a maximum size of 90 centimeters. సో ఈ యొక్క మృగాల యొక్క మౌత్ చూసుకున్నట్లయితే వెంట్రల్ రీజియన్లో ఉంటుంది అని చెప్పి, అందుకని దేని మీద ఫీడ్ అవుతుందంట, ఓన్లీ డెట్రిటస్ మ్యాటర్ ఉంది బాటంలో ఉండే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద ఇది ఫీడ్ అవుతూ ఉంటుంది. సో దీని యొక్క మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 90 centimeters. కామన్ కార్ప్, ఇట్ ఈస్ బాటమ్ ఫీడర్ విచ్ ఫీడ్స్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అవైలబుల్ ఇన్ ది బాటమ్. సో ఈ యొక్క కామన్ కార్ప్ చూసుకున్నట్లయితే ఇది బాటమ్ ఫీడర్ అంట. సో ఏదైతే ఫుడ్ అనేది కింద మన బాటంలో ఉంటుందో డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఆల్గే, ప్లాంక్టన్ ఏదైనా సరే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇది ఫీడ్ అవుతూ ఉంటుంది.
సిల్వర్ కార్ప్, ఇట్ హ్యాస్ ఎన్ అప్టర్న్ మౌత్. సో ఇది సర్ఫేస్ ఫీడర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫైటోప్లాంక్టన్ మీద ఫీడ్ అవుతుంది, ఎక్కువగా తీసుకునేది ఫైటోప్లాంక్టన్. సో దాని యొక్క సైజ్ వచ్చేసి అది 60 సెంటీమీటర్స్ వరకు గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ అ ప్లాంక్టోఫాగస్ అండ్ మెయిన్లీ సర్ఫేస్ ఫీడర్ అని చెప్తున్నారు. గ్రాస్ కార్ప్, ఇట్ ఈస్ యూటిలైజ్డ్ ఫర్ ఆక్వాటిక్ వీడ్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్. సో ఇక గ్రాస్ కార్ప్ని ఎందుకు మనం పాలికల్చర్ సిస్టంలో ఉంచుతాము, ఎందుకు స్టాకింగ్ చేస్తాము అంటే ఆక్వాటిక్ వీడ్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కువ గ్రాస్ని కన్జ్యూమ్ అంటే ఆక్వాటిక్ వీడ్స్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ సర్ఫేస్ అండ్ కాలమ్ ఫీడర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇట్ ఆల్సో కన్జ్యూమ్స్ జూప్లాంక్టన్ అండ్ యూనిసెల్యులర్ ఆల్గే. సో జూప్లాంక్టన్ని కన్జ్యూమ్ చేస్తుంది, యూనిసెల్యులర్ ఆల్గేని కూడా ఇది కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ఎక్కువగా దేన్ని ప్రిఫర్ చేస్తుందంటే మ్యాక్రోఫైట్స్, ఎక్కువగా మ్యాక్రోఫైట్స్ని ఇది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. The association of common carp and mrigal with grass carp has an important benefit. So పాలికల్చర్ సిస్టమ్స్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫిషెస్ని ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు అంటే కామన్ కార్ప్, మృగాల్ అండ్ గ్రాస్ కార్ప్. సో ఈ మూడింటిని కనుక మనం పాలికల్చర్ సిస్టంలో యూస్ చేసుకుని మనం పాండ్ని కన్స్ట్రక్ట్ చేసుకుని మనం ఈ యొక్క సిస్టమ్ని ఫాలో అవుతున్నట్లయితే 3 స్పీషీస్ని యూస్ చేసుకుని పాలికల్చర్ చేసుకున్నట్లయితే సో ఎక్కువ బెనిఫిట్స్ అనేవి వస్తాయి అని చెప్తున్నారు. The fecal matter of grass carp is utilized as food by bottom dwelling fishes. సో ఈ యొక్క గ్రాస్ కార్ప్ అనేది తినేది ఏంటి, వీడ్స్, మ్యాక్రోఫైట్స్, ఆల్గే, జూప్లాంక్టన్ అనేది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుంది. సో అది రిలీజ్ చేసే వేస్ట్ మెటీరియల్ అనేది సో ఏ ఫిషెస్ కన్జ్యూమ్ చేస్తాయి అంటే ఎక్కువగా బాటమ్ డ్వెల్లింగ్ ఫిషెస్ అనేవి కన్జ్యూమ్ చేస్తాయి అని చెప్తున్నారు. టు అవాయిడ్ కాంపిటీషన్ అమాంగ్ మృగాల్, common carp, rohu and grass carp for supplementary feeds, it is advisable to supply aquatic weeds in suitable quantity for the growth of grass carp. సో మనం పాలికల్చర్ సిస్టంలో మృగాల్ని, కామన్ కార్ప్, రోహు, గ్రాస్ కార్ప్ ఈ 4 ఉంచి మనం కల్చర్ చేస్తున్నప్పుడు సో ఈ యొక్క సప్లిమెంటరీ ఫీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం మృగాల్, కామన్ కార్ప్, రోహుకి ఇచ్చి గ్రాస్ కార్ప్కి ఇవ్వకూడదు అనుకుంటున్నాను. సో అది ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందో సంథింగ్ ఏదైనా సరే సో వాటికి అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి అంటే గ్రాస్ కార్ప్కి మాత్రం ఈ యొక్క ఆక్వాటిక్ వీడ్స్ని సప్లిమెంటరీ ఫీడ్ కింద ఇచ్చి మిగిలిన సప్లిమెంటరీ ఫీడ్స్ అనేవి ఇవ్వడం వల్ల మనం ఈ యొక్క గ్రాస్ కార్ప్ యొక్క గ్రోత్ని పెంచుకోవచ్చు. So this is the polyculture. Here you can see the different types of fishes in different areas consuming different natural products of the fish pond. So it is the aquatic vegetation which is consumed by a fish, and phytoplankton consumed by other fish, zooplankton consumed by a fish, aquatic insect and other aquatic insects are consumed by other fish. So there are different kinds of fishes which is consuming different aquaculture products and natural products ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాయి in a single pond. So this is all about the monoculture and polyculture. Monoculture means culturing of single species and polyculture means culturing of more than a single species. Next one, cage culture. Cage culture. The cage culture has opened up a new and vast avenue of easy exploitation of both fresh and salt waters which are more suitable for fish raising than the waters of artificial pond. సో ఇక్కడ కేజ్ కల్చర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఏం చెప్తుంది, ఇట్ హెస్ గివెన్ ఎన్ ఛాన్స్, ఏ ఛాన్స్ ఇచ్చింది అంటే ఫర్ న్యూ అండ్ వాస్ట్ అవెన్యూ ఆఫ్ ఈజీ ఎక్స్ప్లాయిటేషన్. సో యూజేజ్ ఈజీగా యూజ్ చేసుకుంటున్నాం. వేటిని యూజ్ చేసుకోవడానికంటాం, ఫ్రెష్ వాటర్, సాల్ట్ వాటర్ రిసోర్సెస్. సో దేనికోసం అంట, ఫిష్ రైజింగ్. సో ఆర్టిఫిషియల్గా పాండ్స్ని క్రియేట్ చేసుకుని సో ఫిష్ని రైజ్ చేయడానికి ఒక కేజ్ కల్చర్ సిస్టమ్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. సో ఈ యొక్క కేజ్ కల్చర్ సిస్టమ్ వల్ల మనకి ఈజీ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది, ఈజీ యూసేజ్ ఆఫ్ దోస్ ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ రిసోర్సెస్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఫిషెస్ అని చెప్తున్నారు. The advantage offered by cage culture is the great stocking density which is possible in a small available space. సో కేజ్ కల్చర్ సిస్టమ్ వల్ల మనకి ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీని చేసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది, అలాగే తక్కువ స్పేస్లో ఎక్కువ స్టాకింగ్ చేసుకునే ఒక ఛాన్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. ఇన్ కేజ్ కల్చర్ దో
Fish remain in confinement. The water is available in plenty, and it is the running nature of water, which is the key for greater fish production. సో కేజ్ కల్చర్లో చూసుకున్నట్లయితే, సో దీంట్లో మనం ఫిషెస్ని ఒక కేజ్లో ఉంచి కల్చర్ చేస్తూ ఉన్నాం. అది కన్ఫైన్మెంట్ అంటే ఒక ఎన్క్లోజర్లో ఉంచి. బట్ ఇక్కడ వాటర్ అనేది ప్లెంటీగానే అవైలబుల్గా ఉంటాయి. సో ఏం చేస్తాం, కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసి మనం వాటర్ బాడీలోకి రిలీజ్ చేస్తాం, దాంట్లో ఫిషెస్ని వేసి. సో ఇక్కడ ఏమవుతుంది, ఆ యొక్క ఫిష్ని మనం ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉంచుతాం, ఒక చిన్న బాక్స్లో ఉంచుతున్నాం. సో అది వైడ్ ఏరియాస్లో గ్రో అయిన ఫిషెస్ని తీసుకొచ్చి మనం చిన్న చిన్న ఏరియాస్లో, అంటే చిన్న చిన్న కన్ఫైన్మెంట్స్లో, ఎన్క్లోజర్లో, కేజెస్లో ఉంచి మనం కల్చర్ చేస్తున్నాం. అది చిన్న కన్ఫైన్మెంట్లో ఉంచిన దానికి వాటర్ అవైలబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ మనం రన్నింగ్ వాటర్స్లోని ఈ యొక్క ఫిష్ని మనం, ఈ యొక్క కేజ్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తాం కాబట్టి. అండ్ ఇట్ ఈస్ ది రన్నింగ్ నేచర్ ఆఫ్ వాటర్ విచ్ ఈస్ ది కీ ఫర్ గ్రేటర్ ఫిష్ ప్రొడక్షన్. సో మన కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసి దాంట్లో ఫిషెస్ని రిలీజ్ చేసి, సో వాటిని తీసుకెళ్ళి మనం ఒక వాటర్ బాడీలో రిలీజ్ చేసినట్లయితే, సో ఆ యొక్క ఫిష్కి వాటర్ అనేది ప్లెంటీగా ఉంటాయి, ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే రన్నింగ్ వాటర్ కూడా వస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఫిష్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ది అడ్వాంటేజ్ దట్ ద రన్నింగ్ వాటర్ కీప్స్ ఎ కాన్స్టెంట్ సప్లై ఆఫ్ ఫుడ్, ఏ రెగ్యులర్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ అండ్ క్విక్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. సో ఇప్పుడు మనం ఒక కేజ్ని కన్స్ట్రక్ట్ చేసి తీసుకొచ్చి ఒక పాండ్లో మనం రిలీజ్ చేసినట్లయితే, సో అక్కడ మనం ఏరేషన్ చేస్తూ ఉంటాం. సో ఏరేషన్ చేస్తూ ఉంటాం, లేదంటే రన్నింగ్ వాటర్స్ రివర్స్లో ఉంచాము, రివర్స్లో ఉంచి మనం కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసి రివర్స్లో రిలీజ్ చేసాం కేజెస్ని. సో అప్పుడు ఏమవుతుంది, రన్నింగ్ వాటర్స్ అంటే రివర్స్ అనేవి రన్నింగ్ వాటర్స్ అని చెప్పుకోవచ్చు. సో ఒక కేజ్ని కన్స్ట్రక్ట్ చేసి ఒక రన్నింగ్ వాటర్లో కనుక మన యొక్క కేజ్ని మనం ఉంచాము అంటే, అప్పుడు ఆ కేజ్లో ఉండే ఫిషెస్కి వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది దాని ఆ యొక్క ఫిషెస్ అనేవి యూస్ చేసుకుంటూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, సో ఇక రన్నింగ్ వాటర్లో ఉంచడం వల్ల ఫుడ్ అనేది కాన్స్టెంట్గా వస్తూనే ఉంటుంది. అలాగే వేస్ట్ అనేది బయటికి రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ అనే ఫిష్కి అవైలబుల్గా ఉంటాయి. దట్స్ ద కామన్ ప్రాబ్లమ్ ఆఫ్ డెన్సిటీ, దట్ ఈస్ ఓవర్ పాపులేషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో మనం కేజ్లో ఎన్నైతే ఫిషెస్ పట్టగలమో అన్ని మాత్రమే మనం ప్లేస్ చేస్తాం, దానికి మించి మనం ప్లేస్ చేయలేము. ఎందుకంటే అది కన్ఫైన్డ్ ఏరియా, అంటే ఎన్క్లోజర్ కాబట్టి. సో ఓవర్ పాపులేషన్ అనే ఒక సిచ్యువేషన్ అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు. This is very less investment in cage culture. Sorry, there is very less investment in cage culture with substantially high returns. సో ఈ యొక్క కేజ్ కల్చర్ వల్ల మనకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా సరే ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. The cage culture has made it possible to culture different varieties which are difficult to culture through pond culture. సో ఈ యొక్క కేజ్ కల్చర్ సిస్టమ్ ద్వారా మనం పాండ్ కల్చర్లో కల్చర్ చేయలేని స్పీషీస్ని కూడా కల్చర్ చేసుకోవచ్చు అంట. సో ఆ యొక్క అడ్వాంటేజ్ అనేది ఉంది. సో కేజ్ కల్చర్ సిస్టంలో మనం డిఫరెంట్ వెరైటీస్ని, ఏవైతే మనం పాండ్ కల్చర్లో డిఫికల్ట్గా ఫీల్ అవుతామో, పాండ్ కల్చర్ చేయాలనుకునే ఫిషెస్ ఏవైతే మనం అవి కష్టం అనుకుంటాం, అటువంటి స్పీషీస్ని కూడా కేజ్ కల్చర్ యూస్ చేసుకొని మనం కల్చర్ చేయొచ్చు అని చెప్తున్నారు. The cage culture is being practiced at present in large number of countries utilizing variety of fishes. సో కేజ్ కల్చర్ అనేది చాలా కంట్రీస్ ఫాలో అవుతుంది. సో వాళ్ళు వేరియస్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని యూస్ చేసుకుని వేరియస్ కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసుకుని వాళ్ళు ఈ యొక్క కేజ్ కల్చర్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. Cages are made of galvanized steel wire frames with nylon meshes in Japan and America. సో జపాన్లోనే అమెరికాలో చూసుకున్నట్లయితే గాల్వనైజ్డ్ స్టీల్ వైర్ ఫ్రేమ్స్ని, నైలాన్ మెషెస్ని యూస్ చేసుకుంటున్నారు. అండ్ అదే మన యొక్క ఏషియన్ కంట్రీస్లో చూసుకున్నట్లయితే సింపుల్గా బ్యాంబూ స్టిక్స్ని తీసుకుని వాటిని బ్యాంబూ ఫ్రేమ్స్ అంటే వాటిని స్ప్లిట్ చేస్తారు, మధ్యలో కట్ చేసి స్ప్లిట్ చేసుకుని దగ్గరికి అరేంజ్ చేసేసుకుని టై చేసేసుకుని వాటికి నెట్ని పెట్టేసేసి వీళ్ళు కేజెస్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. సో అలాగా కేజెస్ అనేవి హై కాస్ట్తో చేసుకోవచ్చు, లో కాస్ట్తో కూడా చేసుకోవచ్చు. ద కేజెస్ ఆర్ ఈదర్ ఫిక్స్డ్ ఆర్ లెఫ్ట్ ఫ్లోటింగ్ బై మీన్స్ ఆఫ్ ఫ్లోట్స్ అటాచ్డ్ టు దెమ్. సో ఈ యొక్క కేజెస్ని మనం ఉంచితే ఫ్రీగా ఉంచేయచ్చు.
ఫ్రీగా ఫ్లోటింగ్ దానికి ఫ్లోట్స్ అటాచ్ చేసుకుని అంటే ఫ్లోటింగ్కి యూజ్ అయ్యే ఈ యొక్క స్పాంజెస్ కానీ థర్మోకాల్ షీట్స్ కానీ ఏదైనా ఫ్లోట్స్ అటాచ్ చేసి వాటిని ఆ యొక్క వాటర్ బాటిల్లో ఫ్లోటింగ్ జరిపేలాగా అంటే అది ఏంటి పాండ్స్లోనే ఫ్లోటింగ్ జరిపేలాగా ఫ్లోటింగ్ కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఫిక్స్డ్ కేజెస్ అంటే వెయిట్స్ ఇవ్వాలన్నమాట. కింద వెయిట్స్ ఇచ్చి బాటంలో వెయిట్స్ ఇచ్చి వాటిని మనం ఒక ఏరియాలో ఫిక్స్డ్ అయ్యేలాగా కూడా వాటిని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ద సైజ్ ఆఫ్ కేజ్ వేరీస్. సో కేజ్ సైజెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి. ద కామన్లీ యూస్డ్ కేజ్ సైజ్ హ్యాస్ ఎ సర్ఫేస్ ఏరియా ఆఫ్ అబౌట్ 10 స్క్వేర్ కిలోమీటర్స్. సో ఎక్కువగా యూస్ చేసే కేజ్ సైజ్ ఎంతంట 10 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు. సో హియర్ యూ కెన్ సీ ఏ కేజ్. సో ఈ ప్లేస్లో మనం ఈ యొక్క రింగ్ టైప్ని మనం గాల్వనైజ్డ్ స్టీల్ ఫ్రేమ్స్ ఇక్కడ ఒక ఫ్రేమ్ కింద పెట్టుకోవచ్చు. అండ్ ఈ మధ్యలో యూస్ చేసేది నైలాన్ మెషెస్. సో ఇది జపాన్లోనే అమెరికాలోనే యూస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి వెయిట్స్ కింద సింక్ అయిపోవడానికి యూజ్ అయ్యే వెయిట్స్ ఇవి. సో మనం ఫ్లోటింగ్ జరపాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫ్లోట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇలాగ మనం కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో కింద కూడా మెష్ వేస్తాం. సో ఈ పై నుంచి మనం ఫిషెస్ని రిలీజ్ చేస్తాం. క్లోజ్ చేసుకోవాలంటే ఇటు క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓపెన్గా ఉంచుకోవచ్చు. సో ఇట్ ఈస్ ది కేజ్ సిస్టమ్. లిస్ట్ ఆఫ్ ఫిషెస్ యూటిలైజ్డ్ ఫర్ కేజ్ కల్చర్ ఇన్ వేరియస్ కంట్రీస్. తిలాపియా ఇన్ ఈజిప్ట్ అండ్ గోటమెల్లా. సో ఇటువంటి ఫిష్ స్పీషీస్ని ఏ కంట్రీస్లో యూస్ చేసుకుంటారు. ఈజిప్ట్ అండ్ గోటమెల్లాలో చూసుకుంటే తిలాపియా ఫిష్ని కేజ్ కల్చర్కి యూస్ చేస్తారంట. అండ్ కాంబోడియాలో చూసుకుంటే ఎనబాస్ అండ్ ఒఫియోసెఫాలస్ స్పీషీస్ అంటే చెన్నా స్పీషీస్ని ఎనబాస్ స్పీషీస్ని కాంబోడియాలో యూటిలైజ్ చేసుకుంటారు కేజ్ కల్చర్కి. కామన్ కార్ప్. సో సిప్రినస్ కార్పియోన్ అయితే ఇండోనేషియా, జపాన్ అండ్ రష్యాలో కేజ్ కల్చర్కి యూస్ చేసుకుంటారు. కాంబోడియాలో చూసుకుంటే బార్బస్ స్పీషీస్ని కూడా కేజ్ కల్చర్కి యూస్ చేసుకుంటూ ఉంటారు. క్యాట్ఫిష్ దాంట్లో పెంగాషియస్ స్పీషీస్ని ఎక్కువ కాంబోడియా అండ్ థాయిలాండ్లో యూస్ చేస్తారు. ఛానల్ క్యాట్ఫిష్ని వచ్చేసి అమెరికాలో. పసిఫిక్ సాల్మన్ ఆంకోర్నికస్ స్పీషీస్ ఇన్ జపాన్. ట్రౌట్ ఇన్ జపాన్. ఎల్లో టెయిల్ సెరియోలా ఇన్ జపాన్. సో ఇలాగ ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫిష్ స్పీషీస్ని కేజ్ కల్చర్ సిస్టమ్కి యూస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇండియా. సో ఇండియాలో చూసుకుంటే కేజ్ కల్చర్ సిస్టమ్ అనేది ఈజ్ ప్రాక్టీస్డ్ ఇన్ అస్సాం, బీహార్ అండ్ కర్ణాటక స్టేట్స్ ఇన్ స్వామ్స్. సో స్వామ్స్లో ఈ యొక్క కేజ్ కల్చర్ సిస్టమ్ని యూస్ చేస్తారండి. ఏ ఏరియాస్లో అంటాం? అస్సాం, బీహార్ అండ్ కర్ణాటక స్టేట్స్. సో స్వామ్స్లో పెరిగే ఫిషెస్ ఏంటి? ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అనేవి సో దే క్యాన్ బ్రీత్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది అట్మాస్ఫియరిక్ ఎయిర్. సో అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ ఈజీగా డైరెక్ట్గా బ్రీతింగ్ చేసుకునే కెపాసిటీ అనేది ఒక ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్కి ఉంటుంది అని చెప్పారు. సో అందుకనే ఇండియాలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ని స్వామ్స్లో కేజ్ కల్చర్ సిస్టమ్ని యూస్ చేసుకుని కల్చర్ చేస్తూ ఉంటారు. సో అవి ఏంటి అంట? క్లేరియస్, హెట్రోప్న్యూస్టిస్ ఫొజిలిస్ అండ్ అదర్ ఫిషెస్ సచ్ యాజ్ చెన్నా అండ్ అనబాస్. సో మన యొక్క ఇండియాలో యూస్ చేసుకునే ఫిష్ స్పీషీస్ వచ్చేసి ఎక్కువగా ఎయిర్ బ్రీతింగ్ క్యాట్ ఫిషెస్. అవి క్లేరియస్, హెట్రోప్న్యూస్టిస్, Channa punctatus or Channa species and Anabas. These are utilized for cage culture in India. The cages are made of split bamboo mats. సో మన యొక్క కంట్రీలో చూసుకున్నట్లయితే బ్యాంబూ స్టిక్స్ని తీసుకుని వాటిని స్ప్లిట్ చేసుకుని మధ్యలో కట్ చేసుకుని చిన్న చిన్న బద్దల్లాగా చేసుకుని వాటి ద్వారా కేజెస్ని కన్స్ట్రక్ట్ చేస్తారు. సో వాటిలో ఫ్రేమ్స్ని ఎంత మెజర్తో అంటే 2 meters హైట్, 1 meter 1 meter. సో ఇక లెంత్ అండ్ విడ్త్ అనేవి 2 meters, 1 meter into 1 meter. సో అలాగా 3 sides 3 మెజర్మెంట్స్లో ఈ యొక్క కేజెస్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ది కేజ్ కల్చర్ ఆఫ్ మిస్టెస్ ఇస్ ట్రైడ్ ఆన్ బిగ్ రివర్స్ వైల్ సార్డైన్స్ ఆర్ యూటిలైజ్డ్ ఇన్ కోస్టల్ మెరైన్ వాటర్స్. సో మన యొక్క కంట్రీలో చూసుకుంటే మిస్టెస్ స్పీషీస్ని బిగ్ రివర్స్లోంచి కేజ్ కల్చర్ ద్వారా ట్రై చేశారు. సార్డైన్ స్పీషీస్ని వచ్చేసి కోస్టల్ మెరైన్ వాటర్స్లో ఉంచి కేజ్ కల్చర్ ద్వారా కల్చర్ చేశారు. ఇస్ ద కేజ్ కల్చర్ సిస్టమ్. సో ఇక్కడ కేజ్ చూసుకున్నట్లయితే ఇస్ ద ఓపెన్ ఏరియా. సో ఇక్కడ బ్యాంబూ ఫ్రేమ్స్ అనేవి పెట్టారు. సో ఇక్కడేమో నెట్ అనేది పెట్టారు. సో ఇవి ఫ్లోట్స్. సో ఇది మనకి ఫ్లోటింగ్.
సో ఫ్లోటింగ్ కేజ్ స్ట్రక్చర్కి ఇది ఎగ్జాంపుల్. ఇది వెయిట్ సింకెట్స్. సో దీని లోపల ఇదంతా నెట్, ఇదంతా ఫ్రేమ్. సో ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని లోపలికి ఫిషెస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలా రిలీజ్ చేయడం వల్ల ఫిషెస్ అనేవి ఈ కేజ్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఈ మెష్కి ఏంటి హోల్స్ ఉంటాయి కాబట్టి వీటిని రన్నింగ్ వాటర్స్లో కానీ లేదంటే పాండ్స్లో కానీ ఉంచడం వల్ల వాటర్ అనేది ఫ్లో అయ్యి బయటకు పోతూ ఉంటుంది. అలా ఫిష్కి ఎప్పుడు న్యూట్రియంట్స్ కానీ ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ సప్లై అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేజ్ కల్చర్. సో కేజ్ కల్చర్ అంటే ఏదైనా ఫిష్ని తీసుకొని సింగిల్ స్పీషీస్ ఆర్ ఏ స్పీషీస్ని అయినా తీసుకొని కేజ్లో ఉంచుకొని మనం కల్చర్ చేయొచ్చు. సో కేజ్ కల్చర్ వల్ల మనకి నార్మల్గా మనం పాండ్స్లో ఉంచి కల్చర్ చేయలేని స్పీషీస్ అంటే కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫిషెస్ ఉంటాయి. సో పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో మాత్రం ఉండగలవు. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం కేజెస్ని కన్స్ట్రక్ట్ చేసి ఆ యొక్క ఫిష్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క వాటర్స్లో నుంచి మనం కల్చర్ చేసుకోగలం. సో పాండ్ కల్చర్లో చేయలేని డిఫరెంట్ స్పీషీస్ని కూడా కేజ్ కల్చర్ని యూస్ చేసుకుని మనం కల్చర్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. Pen culture. Fish can be cultured in the lakes and offshore areas with the help of special pens erected for fish production. సో ఫిషెస్ని మనం లేక్స్లో ఉంచి లేదంటే ఆఫ్షోర్ ఏరియాస్లో కూడా కల్చర్ చేయొచ్చు. దేని యొక్క హెల్ప్తో అంట, విత్ ది స్పెషల్ పెన్స్. సో దీస్ ఆర్ ది పెన్స్. హియర్ వీఆర్ యూజింగ్ ది బ్యాంబూ స్టిక్స్. సో ఇలా స్టిక్స్ని ఒక పాండ్ని తీసుకొని అది డెప్త్ తక్కువగా ఉన్న పాండ్ని తీసుకొని దాంట్లో ఇలాగ మనం పెన్స్ని క్రియేట్ చేయాలి. అంటే ఇవి బ్యాంబూ స్టిక్స్ని ఇలాగ కన్స్ట్రక్ట్ చేసుకొని దాని చుట్టూరు కిందన దాన్ని సరౌండ్ చేస్తూ కూడా నెట్ని ఇలా పెట్టుకోవాలి. సో ఇట్లా ఉండే స్ట్రక్చర్స్ని ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకుని పాండ్ ఇలా కన్స్ట్రక్ట్ చేసుకుని మనం ఫిష్ కల్చర్ చేసినట్లయితే దాన్ని పెన్ కల్చర్ అంటారు. ఫిష్ కల్చర్ ఇన్ పెన్స్ హ్యాస్ బీన్ డన్ ఇన్ ఇజ్రాయెల్, స్కాట్లాండ్ ఫర్ ఇయర్స్. సో ఇక పెన్ కల్చర్ అనేది ఎక్కడ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళు అంటే ఇన్ ఇజ్రాయెల్ అండ్ స్కాట్లాండ్. అండ్ ఈస్ నౌ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ సమ్ ఏషియన్ కంట్రీస్ ఆల్సో. సో ఇప్పుడు మన ప్రజెంట్ చూసుకున్నట్లయితే మన ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ యొక్క పెన్ కల్చర్ని యూస్ చేసుకుంటున్నారు. Pens are constructed from bamboo or wooden poles that are forced down into the lake or shore bottom. సో ఏం చేస్తారంటే ఇక్కడ పెన్స్ అంటే బ్యాంబూ స్టిక్స్ని కానీ వుడెన్ పోల్స్ని కానీ తీసుకుని ఇక లేక్లో కిందకి గుచ్చుతారు, మట్టిలోకి గుచ్చుతారు. సో గుచ్చి దాని చుట్టూరు నెట్ని పెడతారు. ద నెట్స్ ఆర్ స్టంగ్ ఫ్రమ్ ద పోల్స్ టు పోల్ టు ఫార్మ్ అన్ ఎన్క్లోజర్. సో ప్రతి ఒక్క పోల్ నుంచి పోల్కి నెట్స్ని పెట్టి సో ఒక ఎన్క్లోజర్ కింద క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒక పాండ్. సో డెప్త్ తక్కువగా ఉన్న పాండ్. దీంట్లో ఈ యొక్క బ్యాంబూ స్టిక్స్ని కానీ వుడెన్ పోల్స్ని కానీ పెట్టి సో చూడండి ఇక్కడ ప్రతి దానికి నెట్ని ఇలాగా సరౌండ్ చేసి ఉంచారు. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఫిషెస్ అనేవి బయటికి ఎస్కేప్ అవ్వకుండా ఉంటాయి. The nets are anchored into the lake bottom with the help of weights or sinkers and the fish are placed inside the pen for culture. సో ఈ యొక్క నెట్స్ అనేవి ఎలా పెట్టాలంటే పోల్స్ నుంచి పోల్స్కి పెడతాం. సో లేక్ బాటంలో అవి కరెక్ట్గా ఉండాలి, స్టిఫ్గా ఉండాలి అంటే వాటికి ఏదైనా వెయిట్ కానీ సింకర్స్ కానీ పెట్టడం వల్ల ఆ యొక్క పొజిషన్లో అవి అలాగా ప్రజెంట్ అయి ఉంటాయి. Fish grown in pens can be controlled a little better than fish in cages because pens are larger and provide more area with more amount of food materials. సో పెన్స్కి కేజెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఫిష్ కేజెస్లో అయితే లిమిటెడ్ నెంబర్, పెన్స్లో అయితే ఎక్కువ మనం పాండ్ ఏరియాని యూస్ చేసుకుంటున్నాం కాబట్టి లార్జ్ ఏరియా అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫుడ్ మెటీరియల్ ఇచ్చి మనం ఫిష్ని త్వరగా గ్రో చేయొచ్చు కంపేర్ టు ది కేజెస్. Fish pens placed in productive lakes have provided very good result in the past. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఫిష్ పెన్స్ అనేవి ప్లేస్డ్ ఇన్ ప్రొడక్టివ్ లీవ్స్ అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చే ఏరియాస్ అంటే ప్రొడక్టివ్ లేక్స్ అంటే ఇక్కడ వీడ్స్ కానీ జూప్లాంక్టన్ కానీ ఫైటోప్లాంక్టన్ కానీ ఎక్కువగా ఉన్న లేక్స్లో కూడా మనం పెన్స్ని యూస్ చేసుకొని ఫిష్ ప్రొడక్షన్ చేయొచ్చు. సో ఇట్ ఆల్సో గివ్స్ అ బెటర్ రిజల్ట్, పాస్ట్లో ఎక్కువ మంచి రిజల్టే ఇచ్చిందంట అని చెప్తున్నారు. In a fish pen,
Placed in a major lake in Philippines, silver carps stocked at 7 grams gained an average of 4 grams a day in a 52-day growing period. సో ఏం చేశారంట, ఫిష్ పెన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఎక్కడ? ఫిలిప్పైన్స్లో. యొక్క మేజర్ లేక్ ఇన్ ఫిలిప్పైన్స్లో ఉండే మేజర్ లేక్లో యొక్క ఫిష్ పెన్స్ని కన్స్ట్రక్ట్ చేశారు. దాంట్లో సిల్వర్ కార్ప్స్ని స్టాకింగ్ చేసుకున్నారు. అది ఎంత వెయిట్ ఉన్నప్పుడు? 7 గ్రామ్స్ వెయిట్ ఉన్నప్పుడు. అండ్ ఎంత వెయిట్ గెయిన్ అయిందంట? ఒక రోజుకి వచ్చేసి 4 గ్రామ్స్ గెయిన్ అవుతూ ఉంది. అండ్ 50-day గ్రోయింగ్ పీరియడ్లో. సో 52 గ్రోయింగ్ పీరియడ్లో అది రోజుకి వచ్చి ఒక 4 గ్రామ్స్ గ్రో అయ్యింది అని చెప్తున్నారు. అడ్వాంటేజెస్ ఆఫ్ పెన్స్. సో ఎటువంటి అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి? ఫిష్ పెన్స్ హ్యావ్ మెనీ అడ్వాంటేజెస్. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయంట. ద రిక్వైర్ నో ఎక్స్ట్రా ఫీడింగ్ ఆఫ్ ఫిష్, నో ఫెర్టిలైజేషన్. సో ఎక్స్ట్రా ఫీడింగ్ అవసరం లేదు, ఎటువంటి ఫెర్టిలైజేషన్ మనం చేయవసరం లేదు. ఏంటిది? వాటర్ని ఎటువంటి ఫెర్టిలైజేషన్ చేయొచ్చు అంటే ఫెర్టిలైజేషన్ యాడ్ చేసి వాటర్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఎక్స్ట్రా ఫీడింగ్ ఇవ్వవసరం లేదు. చాలా తక్కువ మెయింటెనెన్స్తో మనకి ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ మనం దేన్ని ఎక్కువ కేర్ తీసుకోవాలంట? ఆ యొక్క నెట్స్ని కేర్ తీసుకోవాలి. సో ఆ నెట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వకోకుండా, అవి డిస్ట్రాయ్ అవ్వకుండా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి అని చెప్తున్నారు. The fishes are stocked and harvested later at the end of their growing season. సో ఫిషెస్ని స్టాకింగ్ కానీ హార్వెస్టింగ్ కానీ ఎప్పుడు చేయొచ్చు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దేర్ గ్రోయింగ్ సీజన్ అప్పుడు వాటిని మనం స్టాకింగ్ ఆర్ హార్వెస్టింగ్ అనేది చేయొచ్చు. ఫిష్ పెన్స్ క్యాన్ వర్క్ ఇన్ అన్ ఏరియా వేర్ ద వాటర్ ఇస్ నాట్ మచ్ ప్రొడక్టివ్, బట్ ఇన్ దీస్ ఏరియాస్ ద ఫిష్ మస్ట్ బి ఫెడ్ సప్లిమెంటరీ ఫీడ్. సో ఈ యొక్క ఫిష్ పెన్స్ని మనం వాటర్ అనేది నాట్ మచ్ ప్రొడక్ట్ అంటే జూప్లాంక్టన్, ఫైటోప్లాంక్టన్, ఆక్వాటిక్ వీడ్స్ లేని వాటర్స్లో కూడా మనం కల్చర్ చేయొచ్చు. కానీ ఏమి ఇవ్వాలంట? అడిషనల్గా సప్లిమెంటరీ ఫీడ్ని మనం ఇస్తూ ఉండాలి ఫిష్ గ్రోత్ కోసం. ఫీడింగ్ రింగ్స్ ఆర్ యూస్డ్ సో దట్ ఫుడ్ విల్ స్టే ఇన్ ది పెన్ అండ్ నాట్ ఫ్లోట్ అవుట్ ఇన్ టు ది వాటర్. సో ఫీడింగ్ రింగ్స్ అనేవి పెట్టి ఫీడ్ని రిలీజ్ చేస్తూ ఉండాలి. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫీడ్ అనేది వచ్చింది ఆ యొక్క ఏరియాలోనే ఉంటుంది, ఫ్లోట్ అవ్వకుండా, వాటర్లో ఫ్లోట్ అయ్యి అటు ఇటు పోకోకుండా ఆ యొక్క ఏరియాలో మాత్రమే ఫీడ్ అనేది ఉంటూ ఉంటుంది. ఫిష్ ఇన్ పెన్స్ ఆర్ యూజువలీ కాట్ యూటిలైజింగ్ గిల్లెట్స్ అండ్ సీన్స్. సో పెన్లో ఉన్న ఫిషెస్ అనేవి ఎప్పుడైతే మెచ్యూరిటీకి అటైన్ అయ్యిందో వాటిని ఎలా క్యాచ్ చేయొచ్చు అంటే బై యూజింగ్ ది గిల్లెట్స్ అండ్ సీన్స్ అని చెప్తున్నారు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ పెన్స్. సో ఈ పెన్స్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఎక్స్పెన్సివ్ టు బిల్డ్. సో ఎక్కువ కాస్ట్తో కూడున్నదంట ఇది. ద నెట్టింగ్ యూజ్డ్ మస్ట్ బీ టు నైలాన్ ఆర్ ప్లాస్టిక్ సో దట్ ఇట్ డస్ నాట్ రాట్ అండ్ పోల్స్ మస్ట్ బీ ట్రీటెడ్ సో దట్ దే డు నాట్ బికమ్ వాటర్ లాక్డ్ అండ్ రాట్. సో ఎందుకు ఇది ఎక్కువ కాస్ట్తో కూడినది అంటే ఆ యొక్క పోల్స్ కానీ లేదంటే వుడెన్ స్టిక్స్ కానీ ఆ వాటర్ వల్ల అవి పాడైపోకుండా ఉండడానికి చూసుకోవాలి, మంచి క్వాలిటీ యూస్ చేసుకోవాలి. అలాగే ఏదైతే నెట్ యూస్ చేస్తామో అది నైలాన్ నెట్ కానీ ప్లాస్టిక్ నెట్ కానీ అయి ఉండాలి. ఎందుకంటే ఆ వాటర్కి అది పాడవకోకుండా ఉండేలాగా కొంతకాలం ఉండేలాగా మంచి క్వాలిటీ ఉన్న వాటిని చూస్ చేసుకోవాలి కాబట్టి. ఇన్ ద ఫిలిప్పైన్స్ ఇట్ కాస్ట్ అబౌట్ $1,428. సో యూఎస్ డాలర్స్లో చూసుకున్నట్లయితే ఫిలిప్పీన్స్లో యొక్క కాస్ట్ అనేది $1,428 అవుతుందంట. దేనికి? ఒక హెక్టార్ ల్యాండ్లో ఒక పెన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో దాని యొక్క నైలాన్ నెట్టింగ్ కానీ బ్యాంబూ పూల్స్ కానీ కాస్ట్ వచ్చేసి $1,428 అవుతుంది అని చెప్తున్నారు ఫిలిప్పైన్స్లో. ఏ పెన్ క్యాన్ బి డిస్ట్రాయిడ్ బై ఏ సివియర్ స్టార్మ్ బట్ ఏ పాండ్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్. సో పెన్స్ అనేవి పడిపోవచ్చు, పెద్ద పెద్ద గాలులు వచ్చినాయి, ఎదురు గాలులు వచ్చినప్పుడు ఈ పెన్స్ అనేవి పడిపోవచ్చు. కానీ పాండ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది జరగదు, అది డిస్ట్రాయ్ అవ్వదు. ఏ ఫిష్ పెన్ ఓన్లీ లాస్ట్ 3 to 5 years ఇన్ ది వాటర్. సో మనం ఒక్కసారి కన్స్ట్రక్ట్ చేసిన యొక్క ఫిష్ పెన్ అనేది 3 నుంచి 5 years పాటు ఉంటుంది వాటర్లో, అది క్వాలిటీ ప్రోడక్ట్ని యూస్ చేస్తే. ఫిష్ పెన్స్ ఆర్ యూజువల్లీ బిల్ట్ ఇన్ ది షాలో ఏరియాస్ ఆఫ్ లేక్. సో ఎప్పుడు ఫిష్ పెన్స్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి? షాలో ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేయాలి. వేర్ దే యూజ్ స్పేస్ మెనీ ఫిష్ నీడ్ టు ఫీడ్ అండ్ స్మాల్. సో ఎందుకు షాలో ఏరియాస్ని చూస్ చేసుకోవాలి అంటే, సో ఎందుకు ఫిషెస్ని మనం షాలో ఏరియాస్లో కన్స్ట్రక్ట్ చేయాలి? సో షాలో ఏరియాస్ అంటే డెప్త్ తక్కువ ఉంటాయి. సో ఈజీగా మనం పెన్స్ని అంటే ఆ యొక్క బ్యాంబూ స్టిక్స్ని భూమిలోకి పాతొచ్చు. అలాగే ఈ యొక్క ఫిష్ పెన్స్ అనేవి షాలో ఏరియాస్లో ఉన్నప్పుడు, వైట్ పాండ్స్లో ఉన్నప్పుడు ఎక్కువ స్పేస్ అనేది ఉంటుంది. సో ఎక్కువ ఫిషెస్ని మనం కల్చర్ చేసుకోవచ్చు.
సో వాటికి కూడా ఎక్కువ స్పేస్ ఉంటుంది ఫీడింగ్ కోసం కానీ స్పానింగ్ పర్పస్ కోసం కానీ. ద పాండ్ దేర్ ఫోర్ రెడ్యూస్ ది న్యాచురల్ ప్రొడక్షన్ ఇన్ సమ్ లేక్స్. సో ద పాండ్ దేర్ ఫోర్ రెడ్యూస్ ది న్యాచురల్ ప్రొడక్షన్. సో ఇలాంటి ఉన్న పాండ్స్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా జరగవచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది, న్యాచురల్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోవచ్చు అని చెప్తున్నారు. Fishermen must go further out into the water to fish when the pens are in the shallow areas. సో డెప్త్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ కాబట్టి ఈ యొక్క ఫిషర్మ్యాన్ అనేవాళ్ళు వాటర్లోకి వెళ్ళి ఆ యొక్క పెన్స్ని చూసుకోవచ్చు. సో షాలో వాటర్లో ఉన్నప్పుడు ఇదొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఈజీగా దాంట్లోకి దిగి నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క నెట్స్ని సరి చేసుకోవడం కానీ ఒక పెన్స్ని కానీ చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫిష్ పెన్ కెన్ బి బిల్ట్ లైక్ కేజెస్ సో దట్ దే క్యాన్ ఫ్లోట్. సో మనం బ్యాంబూ స్టిక్స్ని యూస్ చేసుకుని కేజెస్ కింద కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే ఫిష్ పెన్స్ని. సో అలాగ కనుక పెన్స్ అంటే బ్యాంబూ స్టిక్స్ని యూస్ చేసుకుని కేజెస్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటే వాటిని ఫిష్ పెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వాటిని ఫ్లోటింగ్ ఫిష్ పెన్స్ అని కూడా అంటారు. ఇవి ఎక్కువగా మెరైన్ ఫిష్ రీసెర్చ్ స్టడీస్కి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ దే కెన్ ఆల్సో బీ యూస్డ్ ఇన్ రిజర్వాయర్స్ ఆల్సో. ఫ్లోటింగ్ ఫిష్ పెన్స్ అంటే ఏంటి, కేజెస్లా కన్స్ట్రక్ట్ చేయడమే. బ్యాంబూ స్టిక్స్ని యూస్ చేసుకుని కేజెస్ లాగా కన్స్ట్రక్ట్ చేసే వాటిని ఫ్లోటింగ్ ఫిష్ పెన్స్ అంటారు. ఫ్లోటింగ్ ఫిష్ పెన్స్ కెన్ బీ యాజ్ స్మాల్ యాజ్ 1 hectare ఇన్ సైజ్. సో 1 hectare సైజ్లోనే ఉండాలి అని చెప్తున్నారు. లేదు అంటే ఎంత లార్జ్ ఉండొచ్చు అంటే 10 hectares లార్జ్ సైజ్లో కూడా ఉండొచ్చు. దే ఆర్ నాట్ డిస్ట్రాయిడ్ బై స్ట్రామ్స్ as easily as pens anchored into the bottom, and they can be moved from one side to another side. సో వీటిని మనం కేజెస్లా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, ఫ్లోటింగ్ చేస్తున్నాయి కాబట్టి అవి ఏదైనా సరే వరదలు వచ్చినా ఏమైనా సరే ఈదురు గాలులు వచ్చినా సరే, పెద్ద పెద్ద గాలులు ఏమైనా వచ్చినా సరే ఆ యొక్క పెన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు, కావాలంటే మూవ్ అవుతూ ఉంటాయి తప్ప. సో అవి మనం ఏదైతే యాంకరింగ్ అంటే గుచ్చుంచామో, నేలలోకి పాతి మనం చేసిన ఆ యొక్క పెన్ అనేది ఈజీగా డిస్టర్బ్ అవుతుంది, కానీ ఇటువంటి ఫ్లోటింగ్ పెన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు అని చెప్తున్నారు. ఫిష్ పెన్స్ హ్యావ్ అన్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ నియర్ ఫ్యూచర్ ఇన్ ది ఫిష్ కల్చర్. సో ఈ యొక్క ఫిష్ పెన్స్ కూడా స్లోగా మన యొక్క ఫ్యూచర్ జనరేషన్కి యూజ్ అవుతూ ఉంటాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ది పెన్ కల్చర్. సో హియర్ యూ క్యాన్ సీ ది పెన్స్ అంటే ఇక్కడ బ్యాంబూ స్టిక్స్, ది పోల్, అసలు మధ్యలో బ్యాంబూ స్టిక్స్ పెట్టారు. సో ఇలా పెట్టడం వల్ల చూడండి లెంత్స్ అని 16 సెంటీమీటర్, 4 meters, 16 meters అలాగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా, అంటే ఆ ఏరియా బట్టి ఆ యొక్క పెన్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క పోల్ నుంచి పోల్కి నెట్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు, నెట్స్ అనేవి పెడుతూ ఉంటారు. సో ఇవేమో సపోర్టింగ్కి, ఈ కర్రలేమో సపోర్టింగ్కి పెడతారు. ఇట్ ఈస్ సర్వీస్ బోట్. సో ఈ యొక్క బోట్ని తీసుకుని లోపలికి వెళ్ళి ఫీడ్ ఇవ్వచ్చు ఫిషెస్కి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది పెన్ కల్చర్. సో హియర్ ఇట్ ఈస్ ది యూట్యూబ్ లింక్ ఫర్ కేజ్ కల్చర్. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ రిఫరెన్స్, సో ఒకసారి మీరు చూడాలి అనుకుంటే ఈ యొక్క కేజ్ కల్చర్ యొక్క ఈ యొక్క యూట్యూబ్ వీడియో చూడండి అమ్మ, ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. నేను చెప్పింది ఏంటో మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి ఈ యొక్క యూట్యూబ్ లింక్ మీరు కాపీ పేస్ట్ చేసుకుని ఒకసారి యూట్యూబ్లో ఇది మీరు వాచ్ చేయండి. వాచ్ చేయడం వల్ల మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఈ యొక్క కేజ్ కల్చర్. సో కేజెస్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏంటి అనేసి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది culture systems, different aquaculture culture systems like monoculture, polyculture, cage culture and pen culture. In the next class, I am going to give an explanation about the integrated fish farming and monoculture culture. Thank you.